అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం వాక్య లేఖనానికి మనం వెళ్తే జెనసిస్ చాప్టర్ 1:27 మనం చూసినట్లయితే, సో గాడ్ క్రియేటెడ్ మెన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. నరుణ్ణి తన స్వరూపమందు సృజించెను అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. మరి మన ప్రతి నడతలో శుద్ధి కలిగిన జీవితం మనం కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. నిన్ను పిలిచిన వాడు, నన్ను పిలిచిన వాడు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. మన దేహం ఆయన ఆలయంతో పోల్చాడు. ఆయన ఆలయం మన దేహం. అంటే అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత శుద్ధిగా నువ్వు కాపాడుకోవాలి. పాపము నుంచి తనను తాను కాపాడుకున్న వాడు ఎవరు? యోసేపు. యోసేపు పాపము నుంచి తనను తాను కాపాడుకున్నాడు. ఎందుకంటే ఇది ఆయన ఆలయం గనుక యోసేపు చాలా జాగ్రత్తగా పవిత్రంగా కాపాడు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇష్టం వచ్చినట్టు కొంతమంది టాటూలు వేసుకుంటూ ఉంటారు శరీరం పై. ఇష్టం వచ్చినట్టు ఒక అలంకరణ కోసం. ఇవన్నీ దేవుడు చెప్పాడు చేయమని. అవన్నీ బైబిల్ కి గమనించాలి. తెలిసి ఎవరైతే తప్పు చేస్తూ ఉంటారో వారికి క్షమాపణ కూడా లేదు. విశ్వాసిగా ఉంటే సరిపోదు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను గమనించాలి, గైకొనాలి. ఇదే ఒక జీవితం కదా, ఉన్నదే ఒక జీవితం కదా అని టాటూస్ వేసుకోవడం, తాగడం, తిరగడం, ఇవన్నీ బైబిల్ కి అగైనెస్ట్. ఇవన్నీ తప్పు. బైబిల్ ఎప్పుడు తప్పును తప్పే అని ఖండిస్తూ ఉంటుంది. మనం చూడండి, వెలుగు చీకటి ఒక దగ్గర ఎప్పుడన్నా ఉండడం మీరు చూసారు? వెలుగున్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు. మరి ఆ చీకటి మనం వెలుగు ముందు ఎలా నిలబడుతుంది? మీరు ఎలా రాగలుగుతారు వెలుగు మార్గంలోకి? ఆయన పరిశుద్ధుడు. మీరు కూడా ఆ పరిశుద్ధతను క్యారీ చేస్తూ ఉన్నారు. కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారంటే మీరు కూడా ఆ పరిశుద్ధతను క్యారీ చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధమైన నామం. ఆ నామములో నువ్వు కుమారుడుగా కుమార్తెగా నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు ఆయన దేహం ఎలా పోల్చాడు? ఆలయంగా పోల్చాడు. ఆ యొక్క ఆలయాన్ని ఇష్టానుసారంగా చేసుకుంటూ దేవుడు సహిస్తాడా? ఏదో ఒక రోజు పులి స్టాప్ పడుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? తీర్పు దినమునందు తీర్పు తీర్చబడు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ తీర్పు దినములో మీరు తీర్పు తీర్చబడకూడదనే కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజు చాలా మంది చేసి అతిపెద్ద తప్పు కూడా ఇది. తెలిసి తప్పు చేస్తుంది. ఇంకా చాలా మంది ఎలా ఉంటారంటే పేరుకే విశ్వాసులు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మిగతా అన్ని రోజులు మామూలు 24 గంటలు పరిగెడుతూ ఉంటారు సంపాదన కోసం, సంపాదించడం కోసం, ధనాపేక్ష కలిగి పరిగెడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు వాక్య లేఖనంలో? ధనాపేక్ష అన్నిటికీ దేనికి మూలం? నాశనానికి మూలం. ధనాపేక్ష కలిగి ఉన్నావా, నువ్వు నాశనానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఇది అందరికి వర్తిస్తుంది. అందరి వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. ఎవరైతే ధనాపేక్ష కలిగి పరిగెడుతూ ఉంటారో వారు నాశనానికి వెళ్తూ ఉన్నారని వాక్యం చాలా స్పష్టంగా చెప్పి. మరి మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఇలా మాట్లాడుతూ, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అని చెప్తూ ఉంటాడు. ఎంతమంది వెతుకుతూ ఉన్నారు? పొద్దునే లేకగానే నా ఫోన్ ఎక్కడుంది, నా కార్ కీస్ ఎక్కడున్నాయి, బైక్ కీస్ ఎక్కడున్నాయి అని వెతుకుతున్నారా? కానీ దేవుడికి కావాల్సింది అది కాదు. మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈ యొక్క బైబిల్లో ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈ రోజు నాతో దేవుడు ఏం చెప్తూ ఉంటాడు? ఈ రోజు ఏదైనా నాకు ఆజ్ఞిస్తూ ఉన్నాడు దేవుడు, ఏదైనా గద్దింపిస్తూ ఉన్నాడా? నా జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడని ఇది వెతికిన వారు ఎలా ఉంటారు తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారో అనుదినం, ఎవరైతే ఈ వాక్యాన్ని కంటతో వారి హృదయంలో వారి యొక్క ఆలోచనలో ఎవరైతే నిలుపుకుంటూ ఉంటారు వారు ఎలా ఉంటారు? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆకు వాడక నీటి ఏరిన నాటబడిన వారై ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు మీరు అలాగే ఉందురుగాక. దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రతి ఒక్కరికి ఫలాలు ఇవ్వాలని దేవుడు ఆశిస్తాడు. కానీ ఆ ఫలాలు తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. తీసుకోవడానికి మీ హృదయాలు లేవు. మీ హృదయాలు సిద్ధంగా లేవు. మీ నడతలు శుద్ధిగా లేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే పాపం పెట్టుకుని వెళ్తే సరే. ఆ పాపం పెట్టుకుని ఎలా వెళ్తారు? వెలుగు మార్గంలో నడవాలంటే శుద్ధి కలిగిన నడత, యథార్థ హృదయం. ఎటువంటి హృదయాలు కావాలంటే ఆ యథార్థ హృదయమే కావాలి. ఎటువంటి మలినం లేకుండా ఎవరైతే దేవుడి దగ్గర ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎటువంటి చెడు ఆలోచన, ఎటువంటి స్వార్థం లేకుండా దేవుడి దగ్గరికి ఎవరైతే పరిగెత్తుకుంటూ వస్తారో, ఈ జీవితాన్ని నేను ఎలా సరి చేసుకుని నలుగురికి ఉపయోగపడాలి, ఈ వాక్యాన్ని నేను ఎలా ప్రకటించాలి ప్రభువా, ఈ వాక్యంలో ఉన్న ప్రతి అణువు నేను ఎలా తెలుసుకున్న ప్రతి వాక్యాన్ని నేను ఎలా ఇతరులకు బోధించాలి అనే ప్రార్థన చాలా తక్కువ. ఈరోజు చాలా మంది ప్రార్థనలు, ప్రభువా మాకు అది కావాలి, ఇది కావాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు, పక్షుల కంటే మీరు హీనులు కాదు అని చెప్తూ. మీకు కావాల్సిన ప్రతిదీ ఆయనకు ముందే తెలుసు. మీరు అడగక ముందే మీ అక్కర్లు ఎరిగి ఉన్నవాడని చెప్తూ. కానీ మీకు కూడా దేవుడు ఒకటి చెప్తూ ఉంటాడు. అదేంటంటే ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాల్సింది ఏంటి? నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు సమాధానం మీ వెంట ఉంటుంది, శాంతి మీ వెంట ఉంటుంది, సమస్తము మీ వెంటే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఈ వాక్యాన్ని ఎవరైతే హృదయం అను పలక మీద నిలుపుకుంటారో, ఎవరైతే వారి జీవితంలో అనుదిన చర్యల్లో దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క కట్టడలను గైకుంటూ జీవిస్తారు, వారి కుటుంబాలు వర్ధిల్లుతాయని దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ వాక్యం ద్వారా
ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి, వినేవారిగా మాత్రమే ఉండదు, వాటిని ఆచరణలో పెట్టి మీ యొక్క కుటుంబాలు వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సంపూర్ణ మా ప్రియపరులకు నీ కృపను బట్టి నా ప్రభు అయ్యా మన తండ్రి అనేక మందితో నా ప్రభు యొక్క వాక్యంతో మాట్లాడినందుకు నీ కృపలోనే నా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. అయ్యా మన తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రాధాయపడి అడిగి వేడుకొంచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా ప్రార్థన అవసరతలు మరి ఖచ్చితంగా కామెంట్ బాక్సెస్ వారి యొక్క ప్రార్థన అవసరతలను తెలపండి. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే అప్కమింగ్స్ ఒక 2-3 నెలల్లో మంచి పాటలు రాబోతూ ఉన్నాయి. మరి వాటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగానే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీకు రిసీవ్ అవుతుంది. అనుదిన వాక్యాలు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తాం. అందరికీ